ఓకే. సో చెల్లి క్యారెక్టర్స్ వెరీ బిగినింగే సూపర్ స్టార్ కృష్ణ గారితో ఒక చెల్లి క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత 40+ సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని నాకు మిమ్మల్ని చూడగానే నువ్వు నాకు నచ్చావు దాంట్లో ఆర్తి అగర్వాల్‌కి చెల్లిగా చేసినటువంటి ఆ పింకీ లాగా అనిపిస్తున్నారు. ఏమైనా రిలేషన్ అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు కానండి. చాలా మంది మీరన్న మాట అయితే అంటారు. హ్మ్. చాలా మంది చెప్పారు నాకు. మీరు ఓకే. పింకీనా? మీరు పింకీనా? అని చాలా మంది చెప్పారు. మనిషిని పోలి మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు కదా! మేబీ అలా కాకుండా ఉండుండొచ్చు. అందులో ఇద్దరు ఫిల్మ్ ఎగ్జా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలా నేను మా రిలేషన్స్‌లో కూడా ఒక అమ్మాయిని చూసాను. నాకన్నా పెద్ద తను. హ్మ్. కొంచెం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని నేను పెద్దవుతే ఈ అక్కలా ఉంటానేమో అని. ఓకే. అలా ఆ! తను నేను పింకీ తను నేను కొంచెం సిమిలర్‌గా ఉండడం బట్టి తప్పించి ఇంకేం లేదండి. హ్మ్. సో వెరీ ఫస్ట్ మూవీ నంబర్ 1 హ్మ్. సూపర్ స్టార్ కృష్ణ గారికి హ్మ్. ఫ్లాష్ బ్యాక్‌లో హ్మ్. చెల్లిగా ఉంటారు. అవును. ఎలా అనిపించింది? అప్పుడు మరీ 5 ఇయర్స్ కదా! 5 అవునండి. ఇయర్స్‌కే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడము అంటే యూజువల్‌గా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉంటేనో, హ్మ్. లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనో తప్ప రారు. హ్మ్. మీకు అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉందా? ఏం లేదండి. అసలు ఇండస్ట్రీకి, మా ఫ్యామిలీకి సంబంధమే లేదు. ఓకే. కాకపోతే మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారికి ఇండస్ట్రీ అన్నా, ఇది యాక్టింగ్ అన్నా చాలా ఎందుకలా? ఇంట్రెస్ట్. ఆయనకుందా? ఆయనకి అంటే మా తాతగారు అప్పట్లో నాటకాలు వేయడము, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు. హ్మ్. సో, అది అది కొంచెం మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్. మా ఓకే. నాన్నగారికి తెలీదు కానీ ఆయన నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు హ్మ్. ఆయన చాలా అంటే చాలా సంతోషపడ్డారు. అప్పట్లో నాన్నగారు అనేవాళ్ళనమాట. "నేను చెన్నై పారిపోయానమ్మా. నేను ఇంట్లో చెప్పకుండా ఆ! నేను ఆర్టిస్ట్ అవ్వాలి" అని. ఓకే. సో, అది మేబీ ఆయన ఆశీర్వాదం, ఆయన కృప నాకు ఇలా వచ్చుంది. హ్మ్. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్‌లోనే ఆహ్, బర్త్‌డే ఫోటోస్ అవి చూస్తున్నప్పుడు మా నాన్నగారు ఫ్రెండొచ్చి, "లేదు ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒకటి మూవీ ఉంది. హ్మ్. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షను. చేసే అందులో చిన్న పిల్లలు అంటే కృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్‌లో చెల్లి క్యారెక్టర్‌కి ఒక అమ్మాయిని చూస్తున్నారు" అని. ఆ టైం అది ఎలా అంటే బేబీ శ్యామిలి అవును. బేబీ శ్యామిలి వాళ్ళది అప్పుడే తను అప్పుడే మెల్లగా కొంచెం కొంచెం ఎగ్జిట్ ఇస్తున్న టైం అది. అవును. అప్పుడు వీళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్‌లు అనగానే అప్పుడు అంతగా లేరు. హ్మ్. ఆ టైంలో మాకు ముందు సునయన గారు, హ్మ్. శ్రేష్ఠ గారు వాళ్ళ నెక్స్ట్ మేమనమాట. సో, ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్ట్‌లు అంత పెద్దగా లేరు. సో, సరే చూద్దాము. స్కూల్ ఏం డిస్టర్బ్ అవ్వదు కదా! సమ్మర్ హాలిడేసే గదా! అని. యాహ్! అలా ఆ మూవీ చేయడము. అట్లా నెక్స్ట్ మూవీ కూడా అందులో ఒక అమ్మాయి చేసింది. హ్మ్. అలా మౌత్ పబ్లిసిటీ అలానే ఇంకొక మూవీ అలా 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 వరుసగా వచ్చాయి. హ్మ్. ఆ! ఆ సినిమాలో కృష్ణ గారున్నారు, సౌందర్య హ్మ్. గారున్నారు. వాళ్ళతో లొకేషన్‌లో హ్మ్. కలిసారా? లేకుంటే సీన్స్ అనేవి ఉన్నాయా? లేవు కదా! సీన్స్ అసలే? సీన్స్ ఉన్నాయండి. సీన్స్ అంటే మా కృష్ణ గారితోటి లేదు. హ్మ్. మేము చేసింది ఫ్లాష్ బ్యాక్ కాబట్టి నేను చూసాను. నేను లొకేషన్‌లో సౌందర్య గారిని చూసాను. ఓకే. ఆవిడ అప్పుడే ఎంట్రీ. హ్మ్. ఒక 2, 3 సినిమాలు చేసుండొచ్చు కన్నడలో ఆవిడ. చేశారు. కన్నడలో చేశారు. అప్పుడే వచ్చారు ఆవిడ కూడా. హ్మ్. లొకేషన్‌లో నార్మల్‌గా చూసాను. మా అమ్మతో మాట్లాడేవాళ్ళు. హ్మ్. సౌందర్య గారు మా అమ్మతో మాట్లాడేవాళ్ళు. అంత అప్పుడప్పుడే కదా! ఆవిడ ఎవర్ గ్రీన్ అండి ఆవిడ. హ్మ్. నేను అంటే ఆవిడ స్టార్టింగ్ స్టేజ్‌లో నేను చూసాను. తర్వాత 'శ్రీరామ్‌లయ్య' మూవీలో చేశాను నేను ఆవిడతోటి. నేను నంబర్ 1లో ఫస్ట్ ఆవిడ ఎలా ఉన్నారో, హ్మ్. 'శ్రీరామ్‌లయ్య' షూటింగ్‌లో కూడా ఆవిడ అంతే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అప్పటికి చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి. అవును. కానీ అదే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. యాహ్! పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలి. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది ఇవన్నీ వాళ్ళ నుంచి నేను చాలా మందిని చూసానండి అలా. చాలా సీనియర్ ఆర్టిస్ట్‌లతో వర్క్ చేశాను. రంగనాథ్ గారితో చేశాను. అన్నపూర్ణమ్మ గారితో హ్మ్. చేశాను. ఆహ్, బాలయ్య గారితో చేశాను. ఆహ్, ఒక వెంకటేష్ గారు చిరంజీవి గారు? వెంకటేష్ గారితో తప్ప హ్మ్. చిరంజీవి గారితో చేశాను. నాగార్జున గారితో చేశాను. అందరూ అంత ఈజీగా రాలేదండి వాళ్ళకది. హ్మ్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ క్యారెక్టర్ కానీ, అంటే మనం చాలా వింటాం కదా బయట. అలా ఉండరండి. రియల్‌గా అలా ఉండరు. హ్మ్. నిజంగా అంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అలా ఉండడానికి కూడా. హ్మ్. సో, వెరీ ఫస్ట్ మూవీ మీరు హ్మ్. నంబర్ 1 నెంబర్ 1. సౌందర్య గారిని హ్మ్. చూసారు. ఆ తర్వాత 'శ్రీరాములయ్య' చేసేటప్పుడు సౌందర్య గారిని హ్మ్. చూసారు. మీరు గుర్తుపెట్టుకున్నారు. తనకేం చెప్పారు మీరు?
నేను అప్పట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనంటే సౌందర్య గారని నేను చెప్పాను. హ్మ్. అది ఈటీవీలో 'లిటిల్ స్టార్స్' అని ఈనాడు పేపర్‌లో 'లిటిల్ స్టార్స్' అని యాహ్! వచ్చేదనమాట. హ్మ్. ఎవ్రీ వీక్ ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్‌ది ఈ ఇంటర్వ్యూ పరిచయం వచ్చేది. చేసేవాళ్ళు. హ్మ్. అయితే అది నేను మేము అనంతపూర్‌లో ఉన్నాము. శ్రీరామ్‌లో ఈ షూటింగ్ జరుగుతుంది. జరుగుతున్న టైంలో ఆవిడ న నేనిచ్చిన ఇంటర్వ్యూ నాకు సౌందర్య అంటే ఇష్టం. అది వాళ్ళు హెడ్‌లైన్స్ అది వేశారు. ఆవిడ పేపర్ చదువుతున్నారనమాట. చూస్తున్నారు ఆ పేపర్. హ్మ్. నేను వెనకాల నుంచి వచ్చి నేనే ఇది అది నేనే నేనే అని చెప్పి ఓకే. ఇది నేనే అంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. గుర్తుపట్టారు ఆవిడ. హ్మ్. నేను నంబర్ 1 నా ఫస్ట్ మూవీ అంటే, గుర్తుందమ్మా అన్నారు. అది చూసారు. అంటే నేను ఆవిడ గురించి చెప్పాను, మాట్లాడాను. ఆవిడ చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందది. అనుకోకుండా అది ఆ! ఆ రోజే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. హ్మ్. సో, ఇన్ని సినిమాలు ఇంత మందితో చేశారు కదా! ఆ! ఆ తర్వాత అవన్నీ స్టెల్ క్యారెక్టర్సే. అవునండి. హీరోయిన్‌గా క్యారెక్టరో లేకుంటే అంతకు మించి బియాండో అలాంటిదేం అంటే అనిపించలేదా? కొన్ని రాలేదా? అదొకటి చెల్లి క్యారెక్టర్ ఇంకా అందులో ఇప్పుడు 'శ్రీరామ్‌లైలో' శ్రీహరి గారి కూతురు. అలా. హ్మ్. హ్మ్. హీరోయిన్‌గా అలా? హీరోయిన్ ఆ స్టేజ్ వచ్చేటప్పటికి హ్మ్. ఆహ్, సీరియల్స్‌లో కొంచెం బిజీ అయిపోయానండి. ఇమ్మీడియేట్‌గా సైమల్టేనియస్‌గా చేస్తూ చే వచ్చారా చే సినిమాలు, కొంచెం సీరియల్? గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు 10థ్ క్లాస్ అని ఈ ఇయర్ వద్దు. 10థ్ కదా! బోర్డ్ ఎగ్జామ్స్ అప్పట్లో 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 10థ్ బోర్డ్ కదా! హ్మ్. వద్దు. ఈ ఈ ఒక్క ఇయర్ ఆపుదాము అని చెప్పి అది ఆ ఒక్క ఇయర్ నేనేం చేయలేదు. హ్మ్. బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్పి ఆ ఒక్క ఇయర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవ్వడమే సీరియల్స్‌లో వచ్చాయి. సీరియల్స్ ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈ శివుడి దయ వల్ల నాకు నిజంగా ఎక్కడ ఇప్పటి వరకు స్టిల్ నౌ నాకేం బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదండి. హ్మ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకో మరి కొంచెం భయపడ్డారు మా నాన్నగారు. హ్మ్. నేను ఇండస్ట్రీలోనే పెరిగిన పిల్లని. కానీ మూవీస్ అనేటప్పటికి కొంచెం భయపడ్డారు ఎందుకో. అవును. ఇంకా సీరియల్స్ అయితే బావుంటది కదా! అని జెప్పి ఇంకా అలా సీరియల్స్‌లో హీరోయిన్‌గా సీరియల్స్‌లో బిజీ అయిపోయాను. హ్మ్. మీకు తెలుసు సీరియల్స్ ఎలా ఉంటది. టైం తెలీదు. హ్మ్. డేస్, మంత్స్, ఇయర్స్ పాస్ అయిపోతాయి అసలు. యాహ్! ట్రూ. హ్మ్. సో, ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా హ్మ్. 'పింకీలాగా' చూడ్డానికి అలాగే ఉన్నారు. తను ఆ! కూడా సిస్టర్ క్యారెక్టర్స్ చేసేది. ఎప్పుడైనా మీరు ఎదురుపడ్డారా? లేకుంటే మీకొచ్చే ఆఫర్స్ తన దగ్గరికి వెళ్ళడం, తనకి ఆఫర్స్ మీ దాకా రావడం అలాంటివి ఏమన్నా అయిందా? ఎదురు పడలేదండి. ఆ! మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకి తెలుస్తదో ఏమో నాకు తెలీదు. కానీ ఫస్ట్ మాత్రం నాకొచ్చేదండి. తను చేసిన మూవీస్ ఫస్ట్ నాకొచ్చేది ఆఫర్. ఓకే. తర్వాత తనకి వెళ్ళేది. ఎందుకలా? అది మీరు నో చెప్పేవాళ్ళా? ఏమయ్యేదక్కడ? అలా కూడా జరగలేదు. హ్మ్. యాక్చువల్‌గా అలా కూడా జరగలేదు. మరి నాకు తెలీదు ఏం జరిగిందో. హ్మ్. కానీ అప్రోచ్ అవ్వడం ఫస్ట్ నన్నే అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఓకే. ఆ! ఫస్ట్ 'నువ్వు నాకు నచ్చావు కదా' తనకి ఫస్ట్ మూవీ. దాని నుంచి కూడా ఫస్ట్ నన్నే అప్రోచ్ అయ్యేవాళ్ళు. హ్మ్. సో, ఫస్ట్ మిమ్మల్ని కలిసారు. 'నువ్వు కలిసారు. నాకు కలిసారు. నచ్చావు' సినిమాలో మాట్లాడారు. ఆఫీస్‌కెళ్ళాను. శ్రవంతి లోకేశ్వర్ గారు మాట్లాడారు. హ్మ్. మళ్ళీ నా కాల్ చేస్తామన్నారు. ఇంకా రాలేదు. ఓకే. ఆ! సో, అంటే ఇప్పుడు అనిపిస్తోందా మీకు ఎవరైనా చెప్పారా? ఇలా ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉన్నారు? చెప్పారండి. హ్మ్. చెప్పారు. యాక్చువల్‌గా చాలా అంటే ఒక విధంగా బా బాధ అనిపిస్తది. ఒక విధంగా హ్యాపీ అనిపిస్తది. కానీ నాకు చాలా ఇష్టం మూవీస్. హ్మ్. నాకు ఫస్ట్ నుంచి కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. సో, ఆహ్, కొన్ని కొన్ని అంతే కదండీ సిమిలర్‌గా ఉంటే మిస్ అయిపోతాయి. అది ఒక నా విషయంలోనే కాదు చాలా మందికి జరిగింది ఇలా. హ్మ్. కొంచెం సిమిలర్‌గా ఉన్న ఫేసెస్ కొంచెం సిమిలర్‌గా ఉన్నాయంటే అది కొంచెం మిస్ అవుతుంది. హ్మ్. హ్మ్. యాహ్! ఇప్పుడు 'హలో బ్రదర్' హ్మ్. 'నాగార్జున' గారు. ఆ నాగార్జున. 'నాగార్జున' గారితో కూడా ఉన్నాయా మీకు సీన్స్? నాగార్జున గారు సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ! కలిసారు. నాగార్జున గారే. బా అంటే విలన్ వచ్చి మమ్మల్ని కొడుతుంటే ఆయన వచ్చి ఫైట్ చేసి మమ్మల్ని అందరిని సేఫ్‌గా ఉంచడము. హ్మ్. అలా నాగార్జున గారితో కూడా సీన్స్ ఉన్నాయి. హుహు. 'అమ్మ నాన్న కావాలి', 'అమ్మ నాన్న కావాలి' ఊహ గారి కూతురుగా చేశాను. అది ఫుల్ లెంత్ 'అమ్మ యాహ్! నాన్న కావాలి' అని.